హాయ్ అందరికీ ఈరోజైతే ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మిల్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా ఇలా చేసుకోండి. కిడ్స్కి కూడా పెట్టొచ్చండి. సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, కిడ్స్కి పెట్టొచ్చా లేదా అని ఏం లేదు. మనం పెద్దవాళ్ళం వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ తినాలి, కిడ్స్కి పెట్టాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టాలి. లైట్గా ఉంటుంది ఫుడ్ వచ్చేసి. ఇక్కడైతే నేను ఎస్ఎం అంటే సామెలు అండి. సో మనకు కొర్రలు అలాగే రాగులు ఎలానో ఈవెన్ మీరు రాగులతో గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే 1 టీ గ్లాస్ సామెలు తీసుకుంటే సేమ్ క్వాంటిటీతో పెసరపప్పు తీసుకున్నాను. 1 టీ గ్లాస్ తీసుకున్నాను. స్టమక్ ఫుల్ ఒక పర్సన్ అంటే తినేసేయచ్చు, లేదు మేము నైట్ లైట్గా తింటామంటే 2 పర్సన్స్ అలా తినేసేయచ్చు. ఖచ్చితంగా మిల్లెట్స్ 8 to 10 అవర్స్ నానిపోవాలి. మార్నింగ్ నేను 6 o'clock అలా నానేసి నైట్ నేను 6-7 కల్లా నేనైతే 10 అవర్స్ పైన నేను నానబెట్టేసుకుంటాను. చక్కగా నానిపోయిన తర్వాతకి కుక్కర్లో వేసుకున్నాను. మీకు ఏ వెజిటేబుల్ కావాలో అన్నీ వేసుకోండి. చిన్న టమాటా, చిన్న ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, ఒక క్యారెట్ అన్నీ హాఫ్ కప్పు వచ్చేలాగా. నెక్స్ట్ విజిల్ అయితే 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. మంచిగా ఉడికిపోతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని కొన్ని బాదం పప్పులు రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే పోపు గింజలు, వెల్లిపాయలు ఒక 3-4, పచ్చిమిర్చి కొంచెం, చెప్పాను కదా చిన్న ఆనియన్ అని, అంటే ఒక హాఫ్ కప్పు వరకు అన్నీ సేమ్ మెజర్మెంట్తో తీసుకోండి. నేనైతే క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్ తీసేసుకున్నాను. కొంచెం క్యాప్సికమ్ కూడా తీసేసుకున్నాను, అక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. 60% మనకి వెజిటేబుల్ అంతా కుక్ అయిపోయిన తర్వాతకి సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసాను బాగుంటుంది అనేసి. నెక్స్ట్ కారం, ఎక్కువ స్పైసీ ఉన్న బాగోదు, కొద్దిగానే తక్కువ వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా మనకి మిల్లెట్ పెసరపప్పు ఉంది కదా, ఉడికిపోయి ఉంటుంది. 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 11 అవర్స్ అలా నానబెట్టేసాను కాబట్టి. తర్వాతకి ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేను వాటర్ వేసుకున్నాను. కుక్కర్లో వచ్చేసి మనం 1 టీ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 టీ గ్లాస్ వాటర్ అలా వేసుకొని విజిల్ వేసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ వేసుకుంటున్నాను. ఫుల్ ఏం వేసుకోలే, హాఫ్ వేసుకున్నాను. మీకు మంచిగా ఇలా కన్సిస్టెన్సీని బట్టి చేసుకోండి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మిల్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పెసరపప్పు కాంబినేషన్తో అంటే కిచడీలాగా చేసుకుంటే హ్యాపీగా తినేస్తారండి. ఇంకా పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అలాగే బాదం పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి ఇవ్వాలనుకుంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాను, అంటే నైటే నానబెట్టేసుకుంటాను ఓవర్ నైట్. మేము డిన్నర్లోకి తినాలంటే మార్నింగ్ అలా నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిది.